नूजिबीडु डीएसपी केवीवीएनवी प्रसाद ने बताया है कि पनकला स्वामी प्रसादम के नाम पर ड्रग्स देकर बड़ी चोरियां करने वाले एक इंटरस्टेट क्रिमिनल को गिरफ्तार कर लिया गया है। बुधवार को नूजिबीडु रूरल पुलिस स्टेशन में सीआई के रामकृष्ण और एसआई एम चिरंजीवी के साथ एक प्रेस कॉन्फ्रेंस हुई। उन्होंने डिटेल्स बताई। बता दें कि पब्बराजू गुंटूर जिले के ताड़ेपल्ली के रहने वाले वेंकट युगंधर ने पिछले नवंबर में मुसुनूर मंडल में वलसापल्ली में एक ओल्ड पीपल होम किराए पर लिया था। सबका भरोसा जीतने के बाद 25 नवंबर को उसने पास में रहने वाले एक बुजुर्ग महिला यानी कि बंदारुपल्ली जयलक्ष्मी को यह कहकर नशीला पदार्थ दिया था कि उसे मंगलगिरी पनकला स्वामी का ड्रिंक मिला है। जैसे ही बुजुर्ग महिला बेहोश हुई, उसने उसके गले में 8 कांसे सोने की चैन खींच ली और भाग गया। నా నమస్కారాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఈరోజు ఈ పత్రికా ప్రశ్నార్థం మిమ్మల్ని కేకేసిన దానికి విశేషం ఏంటంటే, ఇక మీ ముందు ఉన్న ఈ ముద్దాయి పేరు పబ్బరాజు వెంకట యుగంధర్. ఈయనకి 38 సంవత్సరాలు ఉంటాయి. రంగారావు తండ్రి పేరు రంగారావు, వడ్డేశ్వరం విలేజ్, తాడేపల్లి మండలము. ఇతని మీద 19 పాత కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇతని ఎంఓ ఏంటంటే, ఎక్కడైనా సరే మన యొక్క గ్రామాల్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరైతే కొంచెము ఒక వృద్ధురాళ్ళు ఉండి వాళ్ళు బంగారం వేసుకొని ఉన్న వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే ఖాళీ జాగా ఏమైనా ఉందేమో అని చూసుకుంటాడు అన్నమాట. ఖాళీ జాగా ఏమైనా అద్దెకిస్తూ ఉంటారు కదా మన ఈ యొక్క పల్లెటూరులో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగి దానికి ఒక 1500 రూపాయలు అంటే 1500 రూపాయలు నేను 15 రోజుల్లో వచ్చి జాయిన్ అవుతానని చెప్పి ఆ 1500 రూపాయలు అక్కడ కట్టేస్తాడు. కట్టేసి ఆ రోజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకి మళ్ళీ ఓసారి వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడతో మాట్లాడతాడు. ఎవరు వానరమ్మ గారితో మాట్లాడతాడు. అమ్మ ఒక 5 రోజులు వచ్చేస్తాను, మా భార్య వస్తుంది, నేను వచ్చేస్తానని చెప్పి కలబుల్లి కబుర్లు చెప్తాడు. నమ్మిస్తాడు. నమ్మించి చేసి ఏమంటాడంటే, నేను పాలకాల స్వామి మంగళగిరి స్వామివారి దగ్గరికి వెళ్ళానమ్మా, ఇగో ఈ పానకం ఉంది, తరండి అని చెప్పి ఒక సొల్యూషన్ అంటే ఒక నీటిలో ఏం చేస్తాడంటే బెల్లం వేసి దాంట్లో ఆల్ఫా జ్వలం అని మనకి నిద్ర మత్తు కలిగించే నిద్రమాత్రలు ఉంటాయి. వాటిని దాంట్లో వేసి ఆ పానకం కింద సృష్టించడానికి దాంట్లో కొంత వెనిగర్ వేసి కొంచెం పులుపు రావడానికి చేసి అదేమో ఇస్తాడనమాట. ఆ అమ్మాయి ముందే తను తాగుతున్నట్టుగా కొంచెం తీసుకున్నట్టుగా తీసుకొని యాక్ట్ చేసి ఆ ముసలావిడ పోగానే, ముసలావిడ ఏంటంటే సహజంగా ఏంటంటే భక్తిపరంగా ఉంటారు వాళ్ళు. కమ్ముని వెంటనే ఇమీడియట్గా తాగడము, దాంతో అది వాళ్ళు సృహతప్పి పడిపోవడము. సృహతప్పి పడిపోయిన తర్వాత వాళ్ళ యొక్క మెడలో ఉన్న ఈ బంగారు నాంతాళ్ళు తస్కరించి వెళ్ళిపోవడం అనేది ఇతని యొక్క మోడస్ ఆపరండి అనమాట. ఇది వలసపల్లిలో ఈ విధంగా మనకి రిపోర్ట్ అయింది ఈ కేసు. దీని మీద మన నూజివీడు రూరల్ సిఐ గారు రామకృష్ణ గారు, అలాగే ముసునూరు ఎస్ఐ గారు అయిన చిరంజీవి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు కొంత సాంకేతికపరంగా కొంత దర్యాప్తు చేసి దాంట్లో క్లూస్ని అన్వేషించి మరి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే, వీటిలన్నింటిని తీసుకెళ్లి బ్యాంకులో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎస్బీఐలో నాటిలోనూ కుదవబెడతాడు. ఆ కుదవబెట్టిన చోటకెళ్ళి వెళ్ళి మేము వాటిని కూడా మళ్ళీ రికవర్ చేసి మేము ముందుకు తీసుకొచ్చడం జరిగింది. ఇందాక చెప్పాను కదండి మీకు, ఆల్రెడీ 19 కేసెస్లో ఉన్నాడని. ఇప్పుడు మనం పట్టుకున్నప్పుడు ఇతను మన దాంట్లో మన సబ్ డివిజన్లో 2 కేసులు, అంటే ఒకటి వలసపల్లిలో ముసునూరు పోలీస్ స్టేషను, అలాగే వేగవరం విలేజ్లో దెందులూరు పోలీస్ స్టేషన్లోనూ ఈ విధమైన నేరాలు చేశాడు. ఈ 2 నేరాలే కాకుండా ప్రగడవరం అనే గ్రామం చింతలపూడి పిఎస్ లిమిట్స్లో కూడా ఒక నేరం, అలాగే చల్లపల్లిలో పురిటిగడ్డ అనే చోట ఒక నేరం చేశాడు. అంటే మొత్తం 4 నేరాలు చేసి ఇప్పుడు 4 నేరాలకు సంబంధించిన యొక్క కన్ఫెషను మనకు చెప్పడంతో అతని దగ్గర 3 నేరాలకు సంబంధించిన ఈ యొక్క బంగారు ఆభరణాలని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే పురిటిగడ్డ చల్లపల్లి పిఎస్కు సంబంధించి ఇంకా ఆ రికవరీ చేయవలసి ఉంది. వాళ్ళ యొక్క పోలీసు వారు